చెక్. థ్యాంక్ యూ బ్రదర్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. శుభోదయం తెలుగులో మాట్లాడుకోవాలంటే. అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ బాగా చేశారా? ఎంతమంది సెంచరీలు కొట్టారు? అంటే బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంది, కొంతమంది సెంచరీలు కొట్టారని కొంతమంది చెప్తున్నారు. చాలా సంతోషం. గత దినం అంతట్లో ఆయా సెషన్స్ ద్వారా దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడాడు. మనలో కొంతమంది మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నాం. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి పేజీలు తిప్పి చూడండి. ఒకసారి నిన్న మీరు రాసుకున్న విషయాలు, నిన్న మీరు తీసుకున్న నిర్ణయాలు పేజీ తిప్పి చూడండి. 13వ పేజీ, 14వ పేజీ. కొంతమంది మేము ప్రతిరోజు పొద్దున్నే ముందు ఫోన్ కాదు బైబిల్ తీసుకుంటాం అనే నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఒక అరగంట ప్రార్థన చేస్తాం అనే నిర్ణయం తీసుకున్నారు. మీలో కొంతమంది మీ నిర్ణయాల గురించి చెప్తూ ఉంటే నాకు చాలా ముచ్చట అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాల మీద కొనసాగడానికి మనల్ని నిలబెట్టేది దేవుడే. దేవుడు సహాయం చేస్తాడు. అడుగుదాం ప్రభువుని, ప్రభు కృప చూపిస్తాడు. మనం ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు. కాబట్టి ఈరోజు కూడా మనం సెషన్లోకి వెళ్దాం. ఒకసారి రీక్యాప్. నిన్న మొదటి సెషన్లో ఏం నేర్చుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? క్రాస్ దట్ కాల్స్. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అని. మత్తయిని కూడా పిలిచాడు, నన్ను వెంబడించు అని పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే మత్తయి వెళ్ళిపోయాడు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక మొబైల్ ఫోన్ని గుర్తుగా చూసుకున్నాం. ప్రభు నుంచి ఫోన్ వస్తూ ఉంది. నువ్వు ఫోన్ ఎత్తాలనుకుంటున్నావా, కట్ చేయాలనుకుంటున్నావా? ఎర్ర బటనా, పచ్చ బటనా? ఓకే, దేవుడు పిలుస్తున్నాడు. మత్తయిని పిలిచాడు. మత్తయితో 2 మాటలే చెప్పాడు, కానీ మత్తయి వెంటనే విల్లింగ్గా వెంబడించాడు. ఆ తర్వాత పర్సనల్ బైబిల్ స్టడీ, దేవుని వాక్యాన్ని ఎలాగా స్టడీ చేయాలో అది మనం నేర్చుకున్నాం మధ్యాహ్నం. ఆ తర్వాత సాయంత్రం ఏం చూసాం? బలపరిచే సిలువ, క్రాస్ దట్ స్ట్రెంగ్థన్స్. దేవుడు మనం బలమైన క్రైస్తవులుగా ఉండాలని కోరుతున్నాడు. ఇది ఎలాంటిది అని అంటే, ఒక చక్కటి చెట్టు బలంగా ఏ తుఫాన్ వచ్చినా నిలబడేటట్టుగా చక్కటి ఫలం, ఆత్మఫలం చూపిస్తూ ఉండేటటువంటి చెట్టు. అయితే ఆ చెట్టుకు ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే దాని వేళ్ళు. ఆ వేళ్ళు 3 రకాలుగా చూసాం. ముఖ్యంగా ఏంటండి? ఏబిసి చెప్పండి. ఏబిసి. ఏ ఏంటి? అటాచ్మెంట్, ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి, సంఘంతో సంబంధం కలిగి ఉండాలి. బి అంటే బైబిల్, వాక్యాన్ని ధ్యానించకుండా మన వేళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. సి అంటే కంటిన్యూస్ ప్రేయర్. ప్రేయర్ అని అంటే చేస్తున్నాం కదండి, రోజు భోజనం చేసేటప్పుడు చేస్తాం, టిఫిన్ చేసేటప్పుడు చేస్తాం. అందుకే నేను కంటిన్యూస్ ప్రేయర్ అని చెప్పాను. పోరాడే ప్రార్థన. ఎపఫ్రా కనుక పోరాడే ప్రార్థన చేశాడు. సో మనం కూడా అలాగా ప్రార్థనా యోధులుగా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఏబిసి. ఆ విధంగా ప్రభువు మనల్ని బలపరుస్తూ, సిలువ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు 3వ అంశంగా పవిత్రపరిచే సిలువ, ద క్రాస్ దట్ ప్యూరిఫైస్. సిలువ మనల్ని పిలుస్తుంది, సిలువ మనల్ని బలపరుస్తుంది. ఆ బలంతో మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. క్రాస్ దట్ ప్యూరిఫైస్, పవిత్రపరిచే సిలువ. మీరు రాసుకోండి చక్కగా మీ నోట్బుక్లో సెషన్ 3 అని హెడ్డింగ్ పెట్టుకొని, ఇంగ్లీష్ అయితే క్రాస్ దట్ ప్యూరిఫైస్ అని రాసుకోండి, తెలుగు అయితే పవిత్రపరిచే సిలువ అని రాసుకోండి. మనం బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని తీద్దాం. గలతీ 2, గలతీ 2 1 నుంచి 3 వచనాలు ఎవరైనా స్పష్టంగా చదువుతారా? గలతీ 2 1 నుంచి 3 వచనాలు. అమ్మా చదువు అమ్మా. అటు పిమ్మట నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకి. ఎవరు వెళ్తుంది? పౌలు గారు వెళ్తున్నారు.
తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని. ప్రభు చెప్పాడు, వెళ్ళాను. నేనే సువార్త ప్రకటిస్తున్నానో దాన్ని విశదపరిచాను. తీతు అని ఆయన గ్రీసు దేశస్థుడు, ఈయన యూదుడు కాదు, దేవుని జనుల్లోకి చెందినవాడు కాదు, అన్యుడు. అయినా కానీ సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. తర్వాత తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. సో ఈరోజు మనం తీతు గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక 3 ప్రశ్నలను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మొట్టమొదటిది, మీలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపాల కోసం చనిపోయాడు అని నమ్ముతున్నారు? యేసు ప్రభుల వారు నా పాపాల కోసం చనిపోయాడు అని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, ఆల్మోస్ట్ అందరూ ఎత్తారు. అయితే ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను పవిత్రంగా చేయడానికి నా కోసం చనిపోయాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? వెరీ గుడ్, రెండవ ప్రశ్న. అయితే మనం నిజంగా పవిత్రంగా జీవిస్తున్నామా లేదా? నా హృదయంలో ఉన్నటువంటి పోరాటాల గురించి, పవిత్రత విషయంలో నా హృదయంలో ఉండే పోరాటాల గురించి చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుందండి అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? అయితే ప్రియులారా, ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పవిత్రత గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రసంగం ద్వారా నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, నువ్వు పనికిమాలిన జీవితం జీవిస్తున్నావు, నువ్వు పాపంలో ఉన్నావు అని మిమ్మల్ని ఖండించడానికి ఈ ప్రసంగం ఉపయోగించటం లేదు. నేను ఈ ప్రసంగం మనల్ని అందరినీ పవిత్రపరుస్తుంది అని నేను భావిస్తున్నాను. దేవుని సన్నిధిలో నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం అందరం కూడా ఇంకా పవిత్రులుగా, ఇంకా దేవుడికి అంగీకార యోగ్యులుగా ఉండడానికి ఈ ప్రసంగం మనల్ని ముందుకు నడిపిస్తుందని తీతు గారి జీవితం ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన మీరు మమ్మల్ని పిలిచారు. నాయన మీ సిలువ మమ్మల్ని బలపరుస్తుంది. మిమ్మల్ని వెంబడిస్తూ మీరిచ్చిన బలంతో మేము పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలని మీ ఆశ. నాయన యవ్వనులంగా మాకు మా సమస్యలు ఉన్నాయి, మా పోరాటాలు ఉన్నాయి. అయితే మీ సిలువ అందుబాటులో ఉంది. కాబట్టి ఈ సెషన్ మేము నేర్చుకుంటూ పవిత్రంగా ఉండడం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయమని, పరిశుద్ధాత్మదేవ నాలోనూ మా అందరిలోనూ మీరు పనిచేయమని యేసు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. పవిత్రంగా ఉండడం గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఒక ప్రసంగికుడు కొత్తగా ఒక చర్చికి పాస్టర్గా వచ్చాడంట. చాలా యవనస్తుడు, చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నాడంట. అయితే చాలా ఉత్తేజంతో బల్ల గుద్ది స్టేజి దద్దరిల్లిపోయేలాగా ప్రసంగం చేస్తున్నాడంట. అందరూ చాలా కమిటెడ్గా చక్కగా కూర్చొని వింటా ఉన్నారంట. అయితే ఒక పెద్ద ఆయన ముందు వరుసలో కూర్చున్నాడంట. చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడంట. ఈయనేమో ఇంకా గట్టిగా ఉత్తేజంగా ప్రసంగం చేస్తున్నాడు. ఆయన లెగుస్తాడేమో అది, కానీ ఆయన లెగవట్ల, హాయిగా నిద్రపోతున్నాడు. అయితే ఆ రోజు ప్రసంగ పాఠం ఏంటంటే క్షమించడం. సో ఈయన సరేలేండి క్షమించాలి, పాపం ఆయన ఏదో కొద్దిగా ఇబ్బందిలో ఉండుంటాడు, నిద్రబట్టి ఉంటుంది, సర్లే క్షమించేశాను అనుకున్నాడు. రెండో ఆదివారం మళ్ళా వచ్చింది. రెండో ఆదివారం ఈయన ప్రసంగం చేస్తున్నాడు.
ఆయన మళ్ళా అక్కడే కూర్చున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడంట. మొదటి నుంచి చివరి వరకు నిద్రపోతూనే ఉన్నాడు, ప్రసంగం అంతా నిద్రపోతూనే ఉన్నాడు. ఈయన కోపం వచ్చేసింది. ఏయ్ అనుకున్నాడు, కుర్రోడు కదా, ఆయన క్షమించాలి కదా అనుకున్నాడంట. మళ్ళా 3వ ఆదివారం మళ్ళా ప్రసంగం స్టార్ట్, మళ్ళా ఆయన వచ్చాడు, మళ్ళా నిద్రపోతున్నాడు. ఇక ఈయన తట్టుకోలేకపోయాడు. ఈయనకి ఏదో ఒక రకంగా ఒక మంచి గుణపాఠం నేర్పించాలి అని అనుకొని ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ ఏంటంటే, మైకు తీసేసి చిన్నగా అందరితో అన్నాడంట, మీలో నరకానికి పోవాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరూ లేచి నిలబడండి అని, లేచి నిలబడండి అనే మాట పెద్దగా అన్నాడంట. ఇంత పెద్దగా మైకులు అనేసరికి నిద్రపోతున్న ఆయనకి సడన్గా మెలకు వచ్చి టక్కన లేచి నిలబడ్డాడు. ఆయనకి అదొక్కటే వినపడింది. అందరూ చూసి నవ్వుతున్నారంట. నువ్వెందుకు నిలబడ్డావో తెలుసా అన్నాడంట ఈ ప్రసంగికుడు విజయ గర్వంతో. అప్పుడు ఆయన అన్నాడంట, నేను ఎందుకు నిలబడ్డాడో తెలియదు కానీ సార్, నువ్వు నేను ఇద్దరమే నిలబడున్నావు సార్ అన్నాడంట. సో కాబట్టి మనం వేసేటటువంటి విషయాలు మనకు కూడా వర్తిస్తాయి, అంతే కదా. ఈ ప్రసంగంలో చెప్పే ప్రతి విషయం కూడా మీకు నాకు ఇద్దరికీ వర్తిస్తుంది. పరిశుద్ధత గురించి ప్రసంగించాలి అని అంటే చాలా చాలా ప్రభు ఇచ్చే కృప కావాలి. కాబట్టి నేనేదో పరిశుద్ధుడిని కాబట్టి పరిశుద్ధత మీద ప్రసంగిస్తున్నానని మీరు తలంచొద్దు. అయితే మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ద బిగినింగ్, తీతు గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు గలతీలో రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో తీతు గారి గురించి పౌలు గారు చెప్తా ఉన్నాడు. తీతు గారు విశ్వాసాన్ని ఉంచాడు. తీతు గారు పౌలు గారితో వెళ్ళారు. అయితే ఆయన సున్నతి పొందడానికి బలవంత పెట్టబడలేదు. ఎందుకనంటే వాళ్ళు ఆ రోజుల్లో ఏ విధంగా భావించారంటే, దేవుని బిడ్డలు అవ్వాలంటే సున్నతి పొందాల్సిందే అని అనుకున్నారు. కానీ తీతు గ్రీసు దేశస్థుడైనా సరే సున్నతి పొందాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే ఆల్రెడీ ఈయన దేవుని బిడ్డే అని చెప్పారు. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో చాలా స్పష్టంగా ఆయన రాస్తూ ఉన్నాడు, దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. విశ్వాస విషయంలో కుమారుడుగా అయ్యాడు తీతు. సో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్పబడుతున్న విషయం ఏంటంటే, తీతు ఎవరండి? ఈ తీతు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన అని అంటే, ఇతను ఒక అన్యుడు. యేసు ప్రభు గురించి, ధర్మశాస్త్రం గురించి, యూదుల గురించి మొదటి నుంచి తెలియదు తీతుకి. కానీ తీతుకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయన సువార్త విన్నాడు. పౌలు గారు ప్రసంగిస్తుంటే ఎపఫ్రా విన్నాడు. అలాగే పౌలు గారు ప్రసంగిస్తుంటే ఈ తీతు విన్నాడు. విని తనని తాను యేసు ప్రభు శిష్యుడిగా చేసుకోవడానికి, ఎస్ ప్రభువా, ఎస్ ఏబిసి, యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్, ఆయన ఏం చేశాడంటే తన పాపాలను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఆయన దేవుని బిడ్డ అయ్యాడు. ఆయన పౌలు గారికి నిజమైన ప్రియ కుమారుడు అయిపోయాడు. నిజమైనటువంటి కుమారుడు, విశ్వాస విషయంలో నిజమైన కుమారుడు అయిపోయాడు. సో కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇదంతా ఎక్కడ మొదలవుతుంది, ఈ పవిత్రత అనేది ఎక్కడ మొదలవుతుందంటే, ఎప్పుడైతే కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప తీతు గారిని తాకిందో అక్కడి నుంచి పవిత్రత మొదలవుతుంది. తీతు గారిని ఎప్పుడైతే దేవుడు ఒక తన కుమారుడిగా, అంటే పౌలు గారి కుమారుడే, తండ్రికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని అందరినీ కూడా దేవుడు కుమారుడిగా చేసుకున్నాడు. సో ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఆయనతోటి మనకి సంబంధం స్టార్ట్ అయిందో అప్పుడే పవిత్రత స్టార్ట్ అయింది. కాబట్టి పవిత్రపరిచే సిలువలో మొట్టమొదటి విషయం, ఈరోజు కూడా ఒక 3 లేదా 4 విషయాలు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటి విషయం ఏంటంటే పొజిషనల్ హోలీనెస్. ఒకవేళ మీరు రాసుకుంటే రాసుకోండి. పవిత్రతలో 4 విషయాలు లేదా 3 విషయాలు రాసుకోవాలంటే, పొజిషనల్ హోలీనెస్, స్థితి, హోదాలో పవిత్రత, మన స్థితిలో పవిత్రత. ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? ఎవరు ఎత్తట్లేదు.
మీరు ఆలోచిస్తున్నారు, నేను పరిశుద్ధున్నా కాదా, నేను పరిశుద్ధున్నా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు. 1 కొరింథీ 1:1 ఎవరైనా చదువుతారా? 1 కొరింథీ 1:1-2 చాలు బ్రదర్. ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయన ఏమని పిలుస్తున్నా అంటే వీళ్ళు పరిశుద్ధపరచబడిన వారు. సో కాబట్టి కొరింథీలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులా కాదా? పరిశుద్ధులేనా? పరిశుద్ధపరచ అంటే వాళ్ళు ఏం తప్పులు చేయరా? అబద్ధాలు చెప్పరా? వాళ్ళు ఎప్పుడు చెడ్డ ఆలోచనలు ఉండవా? మరి వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు అని చెప్తున్నాడు కదా పౌలు గారు. ఎలాగ పరిశుద్ధపరచబడ్డారు? దీన్నే పొజిషనల్ హోలీనెస్ అని అంటారు. పరిశుద్ధపరచబడటం అని అంటే దీన్ని పొజిషనల్ హోలీనెస్గా మనం చూడడానికి అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేద్దాం. తమ్ముడు నువ్వు చాలా మంచోడు కదా, రా. మంచోడు, నీ పేరేంటి తమ్ము? క్రిసలైట్. రా క్రిసలైట్. క్రిసలైట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. మంచోడు క్రిసలైట్. మంచోడు అనే వాళ్ళందరూ సపోర్ట్లు కొట్టండి ఒకసారి. సరే, నువ్వు పరిశుద్ధుడివా కాదా? ఆలోచిస్తున్నాడు మళ్ళా. క్రిసలైట్ యాక్చువల్గా ఇప్పుడు క్రిసలైట్ విషయంలో మనం ఇలా ఆలోచన చేద్దాం. దేవుడు క్రిసలైట్ని ఏర్పాటు చేస్తున్నాడు. క్రిసలైట్ యేసుప్రభుని అంగీకరించినప్పుడు ఇప్పుడు ఒక కోర్టు సీన్ ఉంది అనుకుందాం. ఈయన మీద ఒక కేసు వేశారు. ఏంటంటే క్రిసలైట్ దొంగ అని కోర్టులో కేసు వేశారు. నేను దొంగతనం చేయలేదు అని అన్నాను. అప్పుడు జడ్జి గారు పైన కూర్చొని, ఇక్కడ కూర్చుందాను నేనే జడ్జి అని అనుకోండి కొంచెంసేపు. ఓకే, క్రిసలైట్ నిర్దోషి అని చెప్పేశారు జడ్జి. సో ఇప్పుడు క్రిసలైట్ నిర్దోషి అయిపోయాడా? ఇంకెవరు కూడా దొంగ అనడానికి వీలు లేదు. ఎందుకు? ఎవరు చెప్పారు? జడ్జి చెప్పాడు. అలాగే దేవుడు జడ్జిగా కూర్చొని క్రిసలైట్ ఎప్పుడైతే దేవుడిని అంగీకరించాడో ఈయన పవిత్రుడే, ఇక నరకానికి పోవడానికి లేదు, ఇతను పరిశుద్ధుడు అని చెప్పేశాడు. సో దేవుడే పరిశుద్ధుడు అని చెప్పాడు కాబట్టి క్రిసలైట్ ఇప్పుడు పరిశుద్ధుడు అంటారా? అబద్ధం చెప్తావు ఎప్పుడన్నా? క్రిసలైట్ అప్పుడప్పుడు తప్పులు చేస్తాడు, కానీ క్రిసలైట్కి ఇవ్వబడిన బిరుదు, క్రిసలైట్కి ఇవ్వబడిన హోదా ఏంటంటే పరిశుద్ధుడే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. క్రిసలైట్ని ఒకవేళ ఒక రాజ్యానికి యువరాజుగా చేస్తారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? క్రిసలైట్ని యువరాజు అంటాం. యువరాజు. కానీ క్రిసలైట్ చిన్న చిన్న గోలికాయలు తీసుకొని పిల్లలతోటి గోళీలతోటి ఆడుతున్నాడు అనుకోండి. అరే ఏంట్రా యువరాజు అయ్యండి గోళీలతో ఆడుతున్నాడు, అదేంటి యువరాజు కాదు అంటారు ఎవరన్నా? యువరాజు అయితే యువరాజే, ఎందుకంటే రాజుగారు యువరాజుగా చేశాడు. కానీ యువరాజు లాగా బతకట్లే క్రిసలైట్. తేడా అర్థమవుతుందా? యువరాజు పదవిని తీశారు. యువరాజే, కానీ యువరాజులాగా బతకట్ల. అలాగా మనం అర్థం చేసుకోవడానికి ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు పిలిచినప్పుడు ఒకసారి ఇట్లా భుజం తట్టుకోండి. మీరు నువ్వు పరిశుద్ధుడివే, భుజం తట్టుకోండి. నువ్వు నేను పరిశుద్ధులమే, కానీ అప్పుడప్పుడు యువరాజులాగా బతకట్లే. అది థ్యాంక్ యూ, వెరీ గుడ్. చప్పట్లో మనవాడికి మళ్ళా. సో కాబట్టి అర్థం చేసుకోవాలి తమ్ముడు చెల్లి, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అయితే ఇక్కడ రెండో మాట కూడా అందుకే చెప్పాడు పౌలు గారు ఇమ్మీడియట్గా, మీరు ఆల్రెడీ పరిశుద్ధులే, మీరు ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డారు, దేవుడు ఆల్రెడీ యువరాజుగా నిన్ను చేశాడు, యువరాణిగా నిన్ను చేశాడు, కానీ అప్పుడప్పుడు యువరాజుగా ఉండట్లేదేమో అని చెప్పి పరిశుద్ధులుగా ఉండడానికి కూడా మిమ్మల్ని పిలిచాడు. యువరాజులాగా బతకడానికి నేను పిలిచాడు. ఆయన దేవుడైతే దేవుని పిల్లలంగా దేవునిలాగా ఉండడానికి మనల్ని పిలిచాడు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కాబట్టి
పరిశుద్ధత గురించి మనం ఆలోచించేటప్పుడు హోలీనెస్ ఈజ్ నాట్ అబౌట్ వేర్ యూ స్టార్టెడ్, ఇట్స్ అబౌట్ హూ టచ్డ్ యువర్ లైఫ్. మీకు బాగా గుర్తుంటుంది, దేవుడు నన్ను టచ్ చేశాడు కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. అయ్యో ప్రవక్త అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జీవితం కలిగిన వాడిని, అయ్యో ఈ దర్శనాన్ని చూశాను నేను నశిస్తాను అని అంటే, అప్పుడు ఒక దేవదూత ఆ కొలిమిలో నుంచి ఒక నిప్పును తీసుకొచ్చి అంటించి నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడివే అంటుంది. పరిశుద్ధుడు అనగానే లోపల ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయా? ఆయన జీవితం అంతా మారిపోయిందా? లేదు లేదు. సిలువ రక్తం నన్ను టచ్ చేసింది కాబట్టి నేను పరిశుద్ధుడినే. కాబట్టి మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొజిషనల్ హోలీనెస్. నువ్వు పరిశుద్ధుడివే. ఎందుకు? నీ క్రియలను బట్టి కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి. ఎందుకు? దేవుడు నిన్ను యువరాజుగా చేశాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడివే. సో ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? కొంతమందికి అర్థమైంది, ఇంకా కొంతమందికి మీరు చిన్నగా ఎత్తారా అంటే హ్యూమిలిటీ అనమాట. గట్టిగా ఎత్తితే మళ్ళా గర్వం అనుకుంటారని చిన్నగా ఎత్తులు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? ఎందుకు? దేవుడు పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి. వెరీ గుడ్. అయితే అది మొదటి విషయం. అయితే రెండవది ఎదిగే పవిత్రత. ఇది ప్రోగ్రెసివ్ హోలీనెస్, పొజిషనల్ హోలీనెస్. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు. అయితే ఇప్పుడు ఎదిగే పవిత్రత, దీన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తీతు గ్రంథం 2వ అధ్యాయంలో చక్కగా ప్రభు ఈ మాటలు రాయించాడు. ఆయన చెప్తా ఉన్నాడు, అనగా మహాదేవుడు, 13వ వచనం నేను చదువుతున్నాను. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండాలని మనకు బోధిస్తున్నది. ఎందుకంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడు. ఆయన సిలువలో చనిపోయాడు, దుర్నీతి నుంచి విమోచించాడు. అయితే మనం స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండాలి. నువ్వు పరిశుద్ధుడివే, కానీ పరిశుద్ధ జీవితం జీవించాలి. నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు దేవుని బిడ్డవే, కానీ దేవుని బిడ్డకి తగినట్టుగా జీవించాలి. ఆలోచిద్దాం. ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు. ట్రంప్ గారికి చాలా పెద్ద అమెరికా ప్రెసిడెంట్ గొప్పోడే. కానీ ట్రంప్ గారికి ఒక కొడుకున్నాడు అనుకుందాం ఊరికే ఉదాహరణకి. ఆ కొడుకు అందరు పిల్లలతోటి ఒక చిన్న మురుక్కాలో దగ్గర మురుగులో పడి పందులతోటి వాటితో మురుగులో దొల్లుతూ ఆడుతున్నాడు అనుకో, మనం అందరం ఎలా చూస్తాం? ఏంట్రా అమెరికా ప్రెసిడెంట్ అంతటి కొడుకు ఏంటి మురుక్కాలలో బురద నీటిలో ఆడుతున్నాడు అని మనం బాధపడతాం. అలాగే మనం అందరం దేవుని పిల్లలము కాబట్టి ఆయన స్టాండర్డ్కి తగినట్టుగా పరిశుద్ధంగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తమ్ముడు చెల్లి మనము ఎదిగే పవిత్రతలోకి వెళ్ళాలి. ఈ ఎదిగే పవిత్రత గురించి 2 వచనాలు మనం చదువుదాం. 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం. 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం నాకు బాగా ఇష్టమైనటువంటి వచనం ఇది. 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం చూడండి, చాలా చక్కగా రాస్తాడు. మొదటి 2 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించండి, అండర్లైన్ చేసుకోండి ఒకవేళ మీకు అలవాటు ఉంటే. 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచాలో మా వలన నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. చూడండి, మీరు ఎలా నడుచుకోవాలి అది మీకు తెలుసు, మేము చెప్పాం, మీరు నడుచుకుంటున్నారు. వెరీ గుడ్. అయితే ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఒక బిలీవర్, ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు, మీరు నడుచుకుంటున్నారు. వెరీ గుడ్. ఒక బిలీవర్ ఎలాగ పవిత్రంగా ఉండాలో మీకు తెలుసు, దాని ప్రకారమే మీరు పోతున్నారు. వెరీ గుడ్. కానీ అక్కడితోటి ఆగిపోకూడదు, అంతకంతకు అభివృద్ధి పొందాలి. మన జీవితంలో పవిత్రత విషయంలో అభివృద్ధి కనిపించాలి. నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండకూడదు. 6 నెలల క్రితం నేను ఒక పాపములో చిక్కుబడిపోయి గిలగిల్లాడుతూ ఉన్నాను.
ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పాపము నుంచి నాకు జయం వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నా పవిత్రత ఇంకా కొంచెం బాగానే ఉంది. పవిత్రత గురించి ఒకవేళ గ్రాఫ్ గీస్తే, మీలో ఎంతమంది లెక్కల సబ్జెక్టులో గ్రాఫ్లు గీస్తారు? గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ గ్రాఫ్ ఉంటుంది. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఈ గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉంటే బాగుంటుంది కదా. మీకైతే ఇటు నుంచి చెప్పాలి, ఇలా పెరుగుతూ ఉంటే బాగుంటుంది కదా. అంటే పవిత్రత అనే గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. నిన్న బాగా అబద్ధాలు చెప్పేవాడివి, నిన్నంటే ఒక నెల క్రితం, కానీ ఇప్పుడు అబద్ధాలు చెప్పడం తగ్గిపోయింది. అంటే గ్రాఫ్ పెరిగింది. నువ్వు పరిశుద్ధుడివే, కానీ గ్రాఫ్ పెరగాలి. అది పౌలు చెప్తుంది. మీకు తెలుసండి ఎలా ఉండాలో, కానీ అంతకంతకు అభివృద్ధి చెందవలెనని మేము బ్రతిమలాడుకుంటున్నాం అని పౌలు గారు చెప్తారు. రెండవ విషయం ఏంటంటే, దీన్ని కూడా మనం డిమాన్స్ట్రేషన్ దాకా చూడొచ్చు. రోమాపత్రిక 6:11-12 వచనాలు. రోమాపత్రిక 6:11-12 ఎవరన్నా చదువుతారా? రోమా 6:11-12. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై సజీవులుగాను. చూడండి, పాపం విషయమై మీరు మృతులుగా ఎంచుకోవాలి. మీరు మృతులుగా ఎంచుకోవాలి. ఆ తర్వాత 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా సావులకు లోనైన శరీరమందు పాపమును ఏలనీయద్దు. పాపం ఏలనీయద్దు. డిమాన్స్ట్రేషన్. మీ ఇద్దరు ఎవరు వస్తారు? డిమాన్స్ట్రేషన్ అటు చూస్తున్నారు, నువ్వేరా. డిమాన్స్ట్రేషన్. తమ్ముడు నీ పేరేంటి? ఆదిత్య. రా, నువ్వు పుస్తకం అక్కడ పెట్టు. ఆదిత్య మంచోడు. ఆదిత్యకు ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఇప్పుడు రోమాపత్రిక 6:11 వచనం ఏం చెప్పిందంటే, పాపం విషయమై మృతులుగా ఎంచుకోవాలి. మన భాషలో చెప్పేదా? పాపం విషయంలో చచ్చిపోయినట్టుగా నువ్వు భావించాలి. ఓకే, అంటే పాపం విషయంలో చచ్చిపోయినట్టు, డెడ్ బాడీ. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, భయపడద్దే ఆడపిల్లలే ఊరిక. డెడ్ బాడీ ఉందనుకోండి, ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి కితకితలు పెట్టామనుకోండి, చక్కల గింతలు కితకితలు అంటదా? ఎందుకందు? డెడ్ బాడీ చచ్చిపోయింది కదా. సో ఇప్పుడు పాపం విషయంలో మృతులుగాను, అంటే పాపం వచ్చి కితకితలు పెడితే ఏం చేయాలి మనం? అలా ఏమనాలి? పాపం విషయంలో ఏం పట్టించుకోకూడదు. పాపం వచ్చి మనల్ని పాపం చేయడానికి రా 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 అన్నప్పుడు మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే నేను చచ్చిపోతాడు ఒకసారి, ఒకసారి కలుపుసుకో, చచ్చిపో. ఓకే, చచ్చిపోయాడు. పాపం విషయంలో రోమాపత్రిక 6 పాటిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు పాపం వస్తుందా? నువ్వు డెడ్ బాడీ చూడు, అసలు అరే చచ్చిపోయాడు. పాపం గిలుతుంది, పట్టించుకోవట్లేదు. పాపం ఏడవట్లేదు, పాపం నడుతుంది. తప్పు చెయ్యి కదలట్లేదు. అరే మంచి డెడ్ బాడీ కదా. మీరందరూ ఇలాగా ఉంటారా? పాపం వచ్చి కితకితలు పెడితే కాదు, నేను చచ్చిపోయాను, నన్ను ఎవరు ఏమీ కదిలించలేరు అని పాపం వచ్చి గట్టిగా గిల్లినా, అమ్మమ్మ నేను చచ్చిపోయాను కదా. అర్థమైంది తమ్ముడు? నీకు అర్థం కాదు కదా. అయ్యో పాపం. చప్పట్లు అందరే, చప్పట్లు. వెరీ గుడ్, బాగా చేశావు, గుడ్ యాక్టింగ్. కాబట్టి తమ్ముడు చెల్లి, పాపం విషయంలో నువ్వు చచ్చిపోయావు. పాపం విషయంలో నేను చెప్పట్లా, ఇది నా డిమాన్స్ట్రేషన్ కాదు, పౌలు గారి డిమాన్స్ట్రేషన్. సో నిజంగా చచ్చిపోలేదు. మళ్ళా చదవ 11వ వచనం. మిమ్మును మీరే ఎంచుకోండి. మీరు చచ్చిపోలా, కానీ చచ్చిపోయినట్టుగా యాక్ట్ చేయండి, చచ్చిపోయినట్టుగా భావించండి. తమ్ముడు నిజంగా చచ్చిపోలేదు, చచ్చిపోయాడా? చూడండి ఒకసారి అందరూ. బతికే ఉన్నాళ్లే, మధ్యలో కొంచెం నిద్ర వస్తుంది అంతేగాని. కానీ భావించటం,
సో పాపం వచ్చి రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. అరే రారా రా వెళ్దాం పద, రారా వెళ్దాం పద, అందరం కలిసి పోదాం పద, అదిగో అక్కడ అమ్మాయిలు వస్తున్నారు లైటింగ్ కొడదాం పద. పాపం పిలుస్తూ ఉంటుంది. కానీ నేను ఆల్రెడీ మేము డెడ్ సార్, ఇక్కడ మేము డెడ్ బాడీ ఇక్కడ. సో కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. పవిత్రత అనంటే, పవిత్రతలో ఎదగడం అంటే రోజు రోజుకి పాపము నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా, పాపము నన్ను ఎంతగా ఆశ పెట్టినా, పాపం నన్ను అరే రా నీకు భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది, రా భలే బాగుంటుంది, ఇదిగో ఓపెన్ చేయి ఈ వెబ్సైట్ భలే ఉంటుంది అని పాపము నిన్ను చేసినా కానీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటమే పవిత్రత. పవిత్రత అంటే భక్తిగా కనబడడం మాత్రమే కాదు, భక్తి కార్యాలు చేయడం మాత్రమే కాదు, పై పవిత్రత కాదు, అంతరంగంలో పవిత్రత. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి వచనమే. ప్రభువుల వారు పవిత్రత గురించినటువంటి చక్కటి మాటలు చెప్తారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 21వ వచనంలో నరహత్య చెయ్యవద్దు అని చెప్పి తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని 22వ వచనంలో చెప్తాడు. 27వ వచనంలో వ్యభిచారము చేయవద్దు అని మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. తమ్ముడు చెల్లి, ఈరోజు ప్రభుల వారు పెడుతున్నటువంటి స్టాండర్డ్ ఏంటో తెలుసా? వ్యభిచారం ఫిజికల్గా చేయటం కాదు, ఒక అమ్మాయిని వెళ్ళి నిజంగా ముద్దు పెట్టుకుంటేనే తప్పని కాదు, కానీ ఆమె విషయంలో నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, చెడు ఆలోచనే పాపం చేస్తుంది. అయితే ఇక్కడ చెల్లి వాళ్ళు చాలా చక్కగా ఫ్రీ అయిపోతున్నారు, రిలాక్స్ అయిపోతున్నారు. అయ్యా, స్త్రీని మోహపు చూపు చూస్తే తప్పు, కానీ పురుషుని మోహపు చూపు చూస్తే తప్పు కాదు కదా, అంతే కదమ్మా. ఇక్కడ ఏం చెప్పారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే తప్పు, కాబట్టి పురుషుడిని చూస్తే తప్పేం లేదు కదమ్మా. అది అందరికీ వర్తిస్తుంది, మీరు రిలాక్స్ అవద్దే. వీళ్ళు స్త్రీని మోహపు చూపుతో చూసినా తప్పే, మీరు పురుషుల్ని మోహపు చూపుతో ఆలోచించినా తప్పే. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నా చిన్నతనంలో జనరల్గా దాహం అయితే గబగబా అక్కడ ఇక్కడ కొళాయిలు ఉంటే, మున్సిపాలిటీ కొళాయిలు, గబగబా వెళ్ళి కొళాయి తిప్పుకొని తాగేస్తూ ఉండేవాళ్ళం స్కూల్కి వెళ్ళినప్పుడు. ఇది చాలా సాధారణమైన దృశ్యం. ఈరోజు గుంటూరులో ఎవరైనా తాగుతున్నారా కొళాయి నీళ్ళు? ఏమైంది? మినరల్ వాటర్ 5 రూపీస్ బాటిల్ పట్టుకొని అందరూ మినరల్ వాటర్ ప్లాంట్. ఏమైంది అని అంటే మనకి అవగాహన పెరిగింది. వాటరు కొళాయిలో నుంచి వస్తున్నప్పుడు ప్యూర్గానే కనిపిస్తుంది, కానీ అందులో లోపల ఏమున్నాయి? క్రిములు ఉన్నాయి. దానివల్ల మనం జబ్బులు పడుతున్నాం, అందుకే దాన్ని ఫిల్టర్ చేస్తున్నాం. వాటర్ చూడడానికి బాగానే ఉంది, కానీ లోపల క్రిములు ఉన్నాయి. తమ్ముడు చెల్లి, నువ్వు కొళాయి వాటరా మినరల్ వాటరా? చూడడానికి బాగానే ఉన్నారు చెల్లెళ్ళు, చక్కగా ముసుగులేసుకొని బైబిల్ పట్టుకొని పవిత్రంగా, అన్నా ప్రైజ్ ద లార్డ్ అన్నా, మినరల్ వాటరా కొళాయి వాటర్ అమ్మా? చూడ్డానికైతే 2 వాటరు సేమ్గానే ఉన్నాయి. తమ్ముడు జాగ్రత్త, ఈరోజు ప్రభు నిన్ను నేను చూసినప్పుడు నువ్వు మినరల్ వాటర్లానే కనపడతావు, కానీ ప్రభు వాక్యం అనే భూతద్దం పెట్టి చూస్తే లోపల ఉన్న బ్యాక్టీరియా కనపడుతుంది. ఈరోజు ప్రభు నిన్ను చూస్తున్నాడు. కవర్ చేసుకొని ముందుకెళ్ళటం పద్ధతి కాదు, కవర్ చేసుకోవటం కాదు. యేసయ్యా, నాలో ఈ బ్యాక్టీరియా ఉంది, నాలో ఈ మలినాలు ఉన్నాయి, యేసయ్యా నువ్వే శుద్ధి చేయి, నువ్వే ఫిల్టర్, యేసయ్యా నువ్వే నన్ను శుద్ధి చేయి ప్రభువా, కొళాయి వాటర్ లాగా ఉన్నానేమో మినరల్ వాటర్ లాగా మార్చు అని ఈరోజు ప్రభుతోటి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు మనం ఈ విధంగా పరిశుద్ధులుగా జీవించాలి అని అంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. 1 పేతురు 1:15 నేను చదివించట్లేదు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇది దేవుని ఇష్టం, ఇది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ఎందుకు మనం పవిత్రంగా జీవించాలి అని అంటే,
పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన సంపూర్ణంగా తనని మన కోసం అర్పించుకున్నాడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి సంపూర్ణంగా ఆయన తనని మన కోసం ఇచ్చేసినప్పుడు, తమ్ముడు చెల్లి, ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? ఆయన సంపూర్ణంగా రక్తాన్ని కారిస్తే నువ్వు సగం సగం పరిశుద్ధత జీవించడం న్యాయమా? ఆయన సంపూర్ణంగా ప్రతి రక్తపు బొట్టు కార్చి చివరి వరకు ఇచ్చేసి నిన్ను తనవాడిగా చేసుకుంటే, తన దానిగా చేసుకుంటే నువ్వు సగం సగం పవిత్రత జీవించడం న్యాయమా? ఈరోజు ప్రభువు అడుగుతున్నాడు. ఏం చెప్తావు ప్రభువుకి నువ్వు, తమ్ముడు చెల్లి? సగం సగం పవిత్రత వద్దు. ఆయన సిలువను బట్టి మనం సంపూర్ణంగా పవిత్రంగా జీవించాలి. ఒకవేళ నేను పాపం చేస్తే ప్రభువు ఎంతో బాధపడతాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నాకు ఎవ్వరు చూడలేదులే, ఎవ్వరు చూడనప్పుడు నేను ఈ మొబైల్ ఓపెన్ చేసి అది చూస్తున్నానులే, ఎవ్వరు చూడలేదు కదా, నేను బాత్రూంలో చూస్తున్నాను, ఎవరు చూడలేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. యేసయ్య నీ వైపు చూస్తూ ఆయన కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటే, ఎందుకు నా కొడుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు నా కూతురు ఇలా చేస్తుంది, నేను ఆయన కోసం సంపూర్ణంగా రక్తం కార్చి సంపూర్ణమైన పవిత్రతను ఇవ్వాలనుకుంటే ఎందుకు ఈ దొంగ చూపులు, ఎందుకు ఈ చెత్త వీడియోలు మొబైల్లో అని ఆయన బాధపడుతూ ఉంటాడు. తమ్ముడు చెల్లి, ఆయన బాధ నీకు చింతలేదా? సిలువ మీద ఆయన అనుభవించిన బాధ చాలదా? ఇంకా నువ్వు బాధ పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నువ్వు పవిత్రంగా జీవించాలి. ఒకసారి నేను రీసెంట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి రోడ్డు ట్రాకులు దాటుతున్నాడు. ట్రాకులు ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ ప్లాట్ఫామ్ మీద ట్రాకులు దాటుతున్నాడు. కొద్దిగా తాగున్నాడు. ఇతను చిన్నగా తూలుకుంటూ దాటుతున్నాడు. ట్రైన్ వచ్చేస్తుంది ఫాస్ట్గా, నా కళ్ళ ముందే జరుగుతూ ఉంది. హర్రని అందరూ అరుస్తున్నారు. ఒక ఇద్దరు కుర్రోళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని రెండు చేతులతో ఎత్తి పట్టుకొని లాగి ప్లాట్ఫామ్ మీదకి లాగేశారు. నిజంగానండి, నా కళ్ళ ముందు. ఆ తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. ఇతను అంతగా తెలియట్లేదు, ఇతనికి ట్రైన్ వచ్చేస్తూ ఉంది, హారన్ కొడతా ఉంది, ఇతను వినట్లేదు. అతను ట్రైన్ పట్టాల మీద నుంచి అలాగా ఇక అయిపోయిందిరా అని అందరూ అనుకుంటా ఉంటే, అర్రా నేను కూడా అరుస్తున్నాను కానీ నేను ముందుకు వెళ్ళలేదు. ఇద్దరు కుర్రోళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా పట్టుకొని లాగి ప్లాట్ఫామ్ మీద పడేశారు. ఇప్పుడు ఆలోచిద్దాం, యేసు ప్రభు నిన్ను పాపంలో నుంచి లాగి యువతలు పడేస్తే ఇతను మళ్ళా లేచి చిన్నగా ఆ ట్రాక్ మీదకి వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? ఇద్దరు కుర్రోళ్ళు ప్రాణాలకు తెగించి లాగి యువతలు పడేశారు. ఇప్పుడు ఇతను మళ్ళా చిన్నగా లేచి మళ్ళా చిన్నగా ట్రాక్ మీదకి వెళ్ళాడు అనుకోండి, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి మీరు? నువ్వు నేను చేసేది అది కాదా? పాపం అనే ట్రాక్ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు లాగి అవతల పడేశాడు. అవునా కాదా? అవునా కాదా? పాపం మీద నుంచి నన్ను లాగేశాడు అనే వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. లాగాడు. కానీ ఇప్పుడు చిన్నగా మనం లేచి మళ్ళా అదే ట్రాక్ మీదకి పోతా ఉంటే ఏమైనా న్యాయమా తమ్ముడు చెల్లి? న్యాయం కాదు కదా. ఆలోచించేద్దాం. ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, మనం ఈ లోకంలో అపవిత్రంగా ఉండకూడదు, అపవిత్రమైనటువంటి జీవితం జీవించకూడదు అని చెప్పేసి పౌలు చెప్తా ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ తీతుని పౌలు గారు చెప్తా ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు క్రెతు అన్నటువంటి ప్రాంతంలో తీతు గారిని పెట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లా, క్రీతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టముగ్రములు, సోమరులు, తిండిపోతులై ఉన్నారు, వాళ్ళందరూ చండాలమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటి ప్రదేశానికి తీతును పంపించి పౌలు గారు అంటాడు, వాళ్ళ మధ్య నువ్వు పవిత్రంగా జీవించాలి. వాళ్ళకి పవిత్రత అంటే ఏంటో అర్థం కావటం లేదు. వాళ్ళలో వాళ్ళే వాళ్ళ గురించి చెడ కామెంట్స్ చెప్పుకుంటున్నారు. వాళ్ళలో ఒకళ్ళే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు? వీళ్ళు ఎప్పుడూ అబద్ధికులే, దుష్టమృగాలే, సోమరులే, తిండిపోతులే అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ నువ్వు పవిత్రంగా జీవించి వారికి పవిత్రత గురించి చెప్పాలి. తమ్ముడు చెల్లి, ఈరోజు దేవుడు నిన్ను పవిత్రంగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ కాలేజీలో, నీ హాస్టల్లో, నీ రూములో, నువ్వు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, నువ్వు ఉద్యోగం చేసే చోట వాళ్ళందరూ పాపంలో జీవిస్తున్నారు. వాళ్ళకి పవిత్రత అంటే తెలీదు.
నువ్వు పవిత్రంగా జీవించి దేవుడు అంటే ఎలా ఉంటాడు, పవిత్రత అంటే ఎలా ఉంటుందని చూపించాల్సినటువంటి భారం నీ మీద ఉన్నది. ఆయన మనకి కృపని అనుగ్రహించాడు కాబట్టి మనం పవిత్రంగా జీవించాలి. పవిత్రంగా జీవించేటప్పుడు మనం మెట్టు 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 ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. కొన్నిటికి నో చెప్పాలి, కొన్నిటికి ఎస్ చెప్పాలి. కొన్నిటికి నో చెప్పాలి, ఇదిగో ఇది నేను చెయ్యను, ఇదిగో ఈ చెడ్డ వీడియో చూడను, ఇదిగో ఈ వెబ్సైట్ ఓపెన్ చెయ్యను. కానీ కొన్నిటికి ఎస్ చెప్పాలి, వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, సహవాసంలో ముందుకు వెళ్తాను అని. మనకు అర్థం అవడానికి గ్రాఫ్ని నేను చూపించాలనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రాఫ్లో మీరు ఎంతమంది మ్యాథ్స్ చదివారు? మ్యాథ్స్ లెక్కలు మాకు తెలుసండి కొంచెం అనేవాళ్ళు, అంటే సూపర్ మ్యాథ్ లెక్కలో పిహెచ్డి కాదు, కొంచెం లెక్కలు వచ్చి ఓకే. లెక్కల్లో గ్రాఫ్ వేస్తాం కదా, గ్రాఫ్లో ఈ ఎక్స్ యాక్సెస్ ఏమో టైము, మన జీవితం రోజు రోజుకి ముందుకెళ్ళే కొద్దీ జీవితం ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఏమో హోలీనెస్ పవిత్రత. ముందు 0 పవిత్రత, చివరికి వెళ్ళేతలకి 100% పవిత్రత. 0 పవిత్రత, 100% పవిత్రత. అలాగ అనుకుంటే రక్షణకు ముందు మనం 0లో ఉన్నాం. మనలో ఏ మంచి లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, రోమా 3:23 అందరూ పాపంలో ఉన్నారు. పవిత్రతలో ముందుకెళ్లకుండా పాపం అనే బంధకాలు ఉన్నాయి. అక్కడ కనపడుతుందా ఒక చిన్న పంజరం లాంటి దాంట్లో, కనపడుతుందా పంజరం? కొంచెం కనపడుతుంది. పంజరం లాంటి దాంట్లో నేను చిక్కుకుపోయి ఉన్నాను. అయితే ఎప్పుడైతే ప్రభువు నన్ను రక్షించాడో నా పవిత్రత ప్రయాణం మొదలైంది. నేను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ పవిత్రతలో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక పవిత్రత అనే కొండ మీదకి సైకిల్ వేసుకొని వెళ్తా ఉన్నా. పవిత్రత అనే కొండ మీదకి సైకిల్ వేసుకొని వెళ్తా ఉన్నాను. ప్రయాణం కొనసాగుతూ ఉంది. అయితే సైకిల్ కొండ మీదకి దొక్కడం కష్టమా సులభమా? మీరు ఎంతమంది సైకిల్ వచ్చు? ఇప్పుడు చెప్పండి, అప్పు ఎక్కించడం సైకిల్ సులభమా కష్టమా? కష్టమే కొంచెం. అయితే పవిత్రత మీదకి వెళ్ళడం కొంచెం కష్టమే. కానీ గమనించండి, మనం పైకి తొక్కుతూ ఉన్నప్పుడు హ్యాండిల్ పట్టుకొని పైకి లాగే హెల్పర్స్ ఉన్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు హ్యాండిల్ పట్టుకొని పైకి లాగుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము, ప్రార్థన, సహవాసము, క్రమశిక్షణా జీవితం, ఇవన్నీ కూడా హ్యాండిల్ పట్టుకొని నిన్ను పైకి లాగుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు పైకి వెళ్ళచ్చు. అయితే వెనక టైర్ పట్టుకొని కిందకి లాగే వాళ్ళు కూడా ఉన్నారండోయ్. జాగ్రత్త వీళ్ళ విషయంలో. ఎవరిళ్ళు చెప్పండి నాకు? వెనక టైర్ పట్టుకొని కిందకి లాగే వాళ్ళు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కనపడుతుందా మీకు? చెప్పండి అమ్మా, ఆడపిల్లలు చెప్పండి. లోకముంది, శరీరం ఉంది, సాతాను ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వెనక టైర్ పట్టుకొని కిందకి లాగుతున్నారు. కాబట్టి ఈ పోరాటం మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనం ఇంకా 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 ముందుకి వెళ్తానే ఉండాలి. మనం తొక్కాలి, కానీ ప్రభు పైకి లాగుతూ ఉంటాడు. అయితే ఒకరోజు యేసయ్య తిరిగి వస్తాడు. రెండవ రాకడ వస్తుంది. అప్పుడు గ్లోరిఫికేషన్ జరుగుతుంది. మనం యేసయ్యలాగా 100% పవిత్రతలో ఉండబోయే రోజు వస్తుంది. ఎప్పుడది? రెండవ రాకడ. ఎప్పుడు మనం 100% పవిత్రత? రెండవ రాకడ. చెప్పండి, ఎప్పుడు మనకి 100% పవిత్రత? ఎప్పుడు? రెండవ రాకడ. కాబట్టి రెండవ రాకడ వరకు కూడా మన జీవితం ఇది నీ జీవితం, ఇదే నీ జీవితం, ఇదే నా జీవితం. మనం అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. మనం పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా అందరం ప్రయాణంలో ఉన్నాం. ఎవ్వరం కూడా 100% పవిత్రతలోకి ఉన్నట్టుగా కాదు. కాబట్టి పవిత్రపరిచే సిలువలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పవిత్రులమే, కానీ ప్రతిదినం ఎదగాల్సిన అవసరం ఉంది. అయితే అంత మాత్రమే కాదండి, వ్యక్తిగత పవిత్రత చాలా ఇంపార్టెంట్. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు పర్సనల్ హోలీనెస్, లేదా ఇంకో రకంగా చెప్పాలనంటే ఇంటర్నల్ హోలీనెస్ చాలా ఇంపార్టెంట్. మనం ఎదుగుతూ ఉండాలి. ఆ ఎదుగుదల వ్యక్తిగత పవిత్రత, మన హృదయంలో పవిత్రత కనపడుతూ ఉండాలి. ఆ హృదయంలో ఇందాక పాట పాడారు, చదువులలో, పదవులలో, పెదవులలో, హృదయంలో, మాటలలో, పాటలలో, ప్రతి దాంట్లో కూడా పవిత్రత కనపడాలి. ఆ పవిత్రత అనేది మన యాటిట్యూడ్లో, మన యాక్షన్స్లో, ప్రతి దాంట్లో ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ పెట్టాను. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్సే. కొన్నిసార్లు మన వ్యక్తిగత పవిత్రతలో మనం ఎక్కడ రాజీ పడిపోతున్నామంటే, కొన్నిసార్లు మొబైల్ ఫోన్ని వాడే విషయంలో చాలా తప్పుడు విషయాలు చేస్తూ ఉన్నాం. కొంతమంది
మీలో ఎంతమందికి మొబైల్ ఫోన్ ఉంది? ఇక్కడ కాదు, మామూలుగా నాకు మొబైల్ ఉంది అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మొబైల్ ఫోన్ ఉండటం తప్పేం కాదు, మీరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎంతమంది దగ్గర ఉంది మొబైల్ ఫోన్? ఓకే, ఎంతమంది పేరెంట్స్ మొబైల్ ఫోన్స్ వాడుతుంటారు? సో అందరి దగ్గర మొబైల్ ఫోన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంది. అయితే తమ్ముడు చెల్లి, మొబైల్ ఫోన్లో తప్పేమీ లేదు, కానీ మొబైల్ ఫోన్లో నువ్వేది ఓపెన్ చేస్తున్నావో అందులో తప్పుంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మొబైల్ ఫోన్ని జాగ్రత్తగా ఉపయోగిద్దాం. ఏ సైట్ పడితే ఆ సైటు, యూట్యూబ్లోకి వెళ్ళి ఏ వీడియో పడితే ఆ వీడియో చూడడానికి మనకి అవకాశం లేదు. ఒకటే ప్రశ్న, నువ్వు ఆ వీడియో చూస్తున్నప్పుడు నీ పక్కనే లాజరస్ అని ఉన్నాడు అనుకో, నువ్వు ఆ వీడియో ఓపెన్ చేస్తావా లేదా? నీ పక్కనే డేవిడ్ అని ఉన్నాడు అనుకో, ఆ వీడియో ఓపెన్ చేస్తావా లేదా? ఆలోచించుకో. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పేదా? లాజరస్ అన్న ఎప్పుడు ఉండడు, కానీ మీ పక్కనే యేసయ్య ఎప్పుడు ఉంటాడు. అన్న గుడ్ న్యూసా ఇది బ్యాడ్ న్యూసా? గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు. యేసయ్య నీ దగ్గరే ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. అట్లానే యేసయ్య నీ పక్కనే ఉండి నువ్వు చూసే వీడియోని నీ పక్కనే ఉండి చూస్తున్నాడు ఆయన. నువ్వు ఓపెన్ చేసే వెబ్సైటు, నువ్వు ఇన్స్టాలో ఓపెన్ చేసే రీలు, అవన్నీ పక్కనే ఉండి ఆయన చూస్తున్నాడు కదా. లాజరస్ అన్న ఉన్నప్పుడు ఒక రకంగా, యేసయ్య ఉన్నప్పుడు ఇంకో రకంగానా? యేసయ్య అంటే అంతలోకువా? జాగ్రత్త, నువ్వేం ఓపెన్ చేస్తున్నావో జాగ్రత్త, ఏం ఓపెన్ చేస్తున్నావో. మొబైల్ ఫోన్లో కొంతమంది చెడ్డ వీడియోలు, పోర్నోగ్రఫీ చెడ్డ వీడియోలు ఓపెన్ చేస్తున్నట్టుగా, ఈవెన్ క్రైస్తవ యువతలో కూడా కొంతమంది చెడ్డ వీడియోలు చూస్తున్నట్టుగా క్రైస్తవ పత్రికలు చెప్తున్నాయి. తమ్ముడు చెల్లి జాగ్రత్త, ఇదొక పెద్ద విష వలయం. ఒకవేళ నువ్వు ఇలాంటి చెడ్డ వీడియోలు చూడటంలో అలవాటైన పరిస్థితిలో ఉంటే, నేను నిన్ను తప్పు పట్టట్లేదు, నువ్వు అర్జెంటుగా ఎవరైనా ఒక సీనియర్ని కలవడం మంచిది. ఎవరైనా ఒక్కళ్ళతోటి వ్యక్తిగతంగా పర్సనల్గా కలిసి ప్రార్థనాపూర్వకంగా నీ వీక్నెస్ని షేర్ చేసుకోవడం మంచిది. బతిమలాడుతున్నాను, దాన్ని పెద్ద చేసుకోవద్దు. దానివల్ల ఫ్యూచర్లో ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. నాకు తెలిసిన కొన్ని వివాహాలు, క్రైస్తవ వివాహాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయికి పోర్నోగ్రఫీ అలవాటైంది, చెడ్డ వీడియో చూడటం అలవాటైంది, వివాహాలు విచ్ఛిన్నమైపోయినాయి. జాగ్రత్త, దాన్ని మొక్కలోనే తొంచి వేయాలి. దానికి సలహాలు ఉన్నాయి ఎలా చేయాలో. అన్నవాళ్ళని కలవండి. లేట్ నైట్ స్క్రోలింగ్ అన్న, నేను చెడ్డ వీడియోలు చూడను, కానీ ఆ కామెడీ వీడియోలు స్క్రోల్ చేస్తూనే ఉంటాను. ఈ రోజుల్లో కొంతమంది విద్యార్థులు, కొంతమంది క్రైస్తవ విద్యార్థులు అర్ధరాత్రి 10, 11, 12, 1, 2 గంటల వరకు స్క్రోల్ చేస్తున్నారు. ఒక క్యాంపులో, క్రైస్తవ విద్యార్థులు వచ్చిన క్యాంపులో పక్క రోజు సీనియర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, అన్న వీళ్ళు అర్ధరాత్రి 1 గంటకి మాట్లాడుతున్నారన్న, ఫోన్లో ఈ అని మాట్లాడుతున్నారన్న, దుప్పట్లు ముసిగేసి. ఎవరితోటి మాట్లాడుతున్నారన్న అర్ధరాత్రి? తమ్ముడు, లేట్ నైట్ స్క్రోలింగ్. తమ్ముడు, నీ థాట్ లైఫ్ ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ చెల్లి అని చెప్తావు నువ్వు, కానీ ఆ అక్క చెల్లి గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? జాగ్రత్త, ప్రభు నీ హృదయంలో చూడట్లేదు అనుకుంటున్నావా? ప్రభువుకి నీ ఆలోచనలు తెలియదని అనుకుంటున్నావా? పవిత్రత అని అంటే పైకి కనిపించేటట్టుగా ట్యాప్ వాటర్ పవిత్రత కాదు, మినరల్ వాటర్ పవిత్రత. ట్యాప్ వాటర్ పవిత్రత కాదండి. కొంతమంది మనం అడిక్ట్ అయిపోయాం, సినిమాలు చూడడానికి అడిక్ట్ అయిపోయాం. ఒక క్రైస్తవ అమ్మాయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి నా భార్యకు చెప్పి ఏడుస్తూ ఉంది, అక్క నేను రోజుకు 2 సినిమాలు చూస్తాను అక్క, పరీక్షలు తగ్గిపోతున్నాయి అక్క, చూడకుండా ఉండలేకపోతున్నాను అక్క. ఎక్కడికి పోతుంది? నువ్వు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. అది చూసిన తర్వాత అదే ఆలోచనలతోటి నీ బుర్ర ఇంకా కలుషితం అయిపోతూ ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. ఈ రోజుల్లో కొంతమంది ఇతరులతోటి కంపేర్ చేసుకొని, వాళ్ళకి నైకీ షూస్ ఉన్నాయి, నాకు నైకీ షూ కావాలా, వాళ్ళకి యారో షర్ట్ ఉంది, నాకు యారో షర్ట్ కావాలా, వాళ్ళకి బిబా డ్రెస్ ఉంది, నాకు బిబా డ్రెస్ కావాలా. ఇలాగా కంపేర్ చేసుకొని ఏమంటారు దాన్ని? మెటీరియలిజం అని అంటారు. వస్తువుల విషయంలో అపవిత్రత, అబద్ధాలు, గబక్కనే అబద్ధాలు.
గబక్కన అబద్ధాలు. నేను పక్కనే ఉన్నాను. ఒక చెల్లి వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది. అమ్మా ఎక్కడున్నావంటే హాస్టల్లోనే ఉన్నానమ్మా. గబక్కన అబద్ధం చెప్పేయటం, ఊరికినే అబద్ధం చెప్పేయటం. అసైన్మెంట్ సబ్మిట్ ఎందుకు చేయలేదు? సార్ నిన్న కొద్దిగా హెల్త్ బాగాలేదు సార్. ఈజీగా అబద్ధాలు చెప్పేయడం. ప్రభు బిడ్డలకి ఇది న్యాయం కాదు. డబల్ లైఫ్, 2 రకాల జీవితాలు, లోపలికొకటి బయటకొకటి. ఇది పవిత్రత కానే కాదు తమ్ముడు చెల్లి. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో, పవిత్రత విషయంలో ప్రభువుని బాధ పెడుతున్నావో, ఆయన కళ్ళెమ్మట కన్నీళ్లు రావడానికి నువ్వు కారణం అవుతున్నావో, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పదే ఆయన్ని మళ్ళా సిలువ వేస్తున్నావు. అలాంటి జీవితం మనకొద్దు. చిన్నగా ప్రార్థన, చిన్నగా వాక్యం అటకెక్కిపోతాయి, చిన్నగా స్పిరిచువల్ థింగ్స్ అటకెక్కిపోతాయి. నీ జీవితం ఇబ్బంది పడుతుంది. కొంతమంది మాట్లాడుతుంటారు, ఇది మంచిదే అన్న, ఇందులో పెద్ద విషయం ఏం లేదు, ఇది మంచిదే, దీనిలో తప్పేమీ లేదు అని చెప్తా ఉంటారు. సుసన్నా వెస్లీ చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్, ఒకవేళ మీరు కావాలంటే దీన్ని చాలా జాగ్రత్తగా నేను కష్టపడి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. సుసన్నా వెస్లీ, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వాళ్ళ అమ్మ, ఆమె చెప్తుంది, అమ్మ పాపం అంటే ఏంటి అని అడిగితే తన కొడుక్కి ఈ విధంగా చెప్పింది ఆమె, ఏదైతే నీ మంచి చెడ్డల విచక్షణని బలహీనపరుస్తుందో, మనస్సాక్షి యొక్క సున్నితత్వాన్ని దెబ్బతీస్తుందో, నీ దైవిక ఆలోచనని మసకబారుస్తుందో, ఏదైతే ఆత్మీయ విషయాల పట్ల నీ ఇష్టాన్ని తగ్గిస్తుందో, నీ ఆత్మపై శరీరానికి అధికారాన్ని పెంచుతుందో, అది ఎంత మంచిదైనప్పటికీ నీకు అది పాపమే. అది మంచిదే కానీ నీకు అది పాపమే. తమ్ముడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చదువుకున్నటువంటి రోజుల్లో నేను బాగా చెస్ ఆడేవాడిని. చెస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లోనే ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ ఛాంపియన్ని ఓడించా. అంత బాగా ఆడేవాడిని అనమాట. అయితే నేను చదువుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు ప్రభువుకి నేను కంప్లైంట్ చేశాను, ప్రభువా నాకు మార్కులు సరిగా రావట్లేదు, మాటకి మీటింగులు అని పిలుస్తున్నారు, మాటకి బైబిల్ స్టడీలు అని అంటున్నారు, నేను వెళ్తున్నాను కానీ నేను మార్కులు తెచ్చుకోలేకపోతున్నాను, సమయం అంతా వేస్ట్ అయిపోతుందంటే ప్రభు అన్నాడు, నిజమా అన్నాడు. అవును ప్రభువా అని అన్నాను. ప్రభు అన్నాడు, దాని సంగతి ఏంటి అన్నాడు. దేని సంగతి ప్రభువా? అదే రోజుకు 3 గంటలు, రోజుకు 4 గంటలు చెస్ ఆడుతున్నావు కదా, దాని సంగతి ఏంటి అన్నాడు. ప్రభువా చెస్లో తప్పేముంది, బైబిల్లో ఎక్కడ కూడా చెస్ తప్పని లేదు అని అంటే, చెస్ తప్పు కాదు, నీ సమయాన్ని తీసుకుంటుంది కాబట్టి నీకు చెస్ తప్పే అని అన్నాడు. ప్రభువా చెస్, ప్రభువా నేను కళ్ళు మూసుకొని కూడా స్టెప్పులు వేయగలను ప్రభువా, నీకది తప్పే అన్నాడు. ఆ రోజు కన్నీళ్లతోటి ప్రభు దగ్గర, ఓకే ప్రభా నువ్వు చెప్తున్నావు కదా, నేను వదిలేస్తున్నాను అన్న. ఫ్రెండ్స్, వదిలేసాను చెస్. చదువు కంప్లీట్ అయిపోయే వరకు మళ్ళా చెస్ నేను ఆడలేదు. చెస్లో తప్పేమీ లేదు, కానీ అది నాకు అలవాటు అయిపోయి దానికి నేను ఎక్కువ సమయం ఇచ్చేయటం ద్వారా మిగతా విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నానని ప్రభుకి అర్థమైంది. ఈరోజు నీ జీవితంలో దేనికి టైం ఎక్కువ ఇస్తున్నావు? మొబైల్ను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మొబైల్లో డిజిటల్ వెల్బీయింగ్ అని ఉంటుందండి. నువ్వు ఏ యాప్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు దాని మీద క్లియర్గా వస్తాయి. మీరు కావాలంటే గూగుల్లో చూడండి, డిజిటల్ వెల్బీయింగ్. నువ్వు ఏ యాప్ మీద ఎంత సమయం పెడుతున్నావు, ఇన్స్టాలో ఎంత పెడుతున్నావు, యూట్యూబ్ షార్ట్లో నువ్వు ఎంత పెడుతున్నావు, వాట్సాప్లో నువ్వు ఎంత పెడుతున్నావు, మొత్తం వస్తుంది నీకు. నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రభువా ఏది నాకు పాపం చూపించు అని అడుగు, దాన్ని కట్ చేసి పక్కన పడే. ఒకవేళ నీ జీవితంలో క్యాన్సర్ కణితి వచ్చిందనుకో, ఇక్కడ ఆ క్యాన్సర్ని కడితే ఇట్లానే పెట్టుకొని పర్లేదులేండి ఇది కాలు మీద ఉంది కదా పెద్దగా ఇబ్బంది పెట్టదులే అని నువ్వు ఒక 2 నెలలు ఆగు, ఈ క్యాన్సర్ నిన్ను చంపేస్తుంది. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా, నేను ఒక సర్జన్ని, నువ్వు ఇష్టపడితే నేను దాన్ని కట్ చేసి అవతల పడేస్తాను అని అంటాడు. పాపం క్యాన్సర్ లాంటిది, చూడడానికి కష్టంగా అనిపించదు, అది ఇష్టంగా అనిపిస్తుంది, అది బాగుందని అనిపిస్తుంది, ఆ స్క్రోల్ చేయటమే మంచిదని అనిపిస్తుంది. తమ్ముడు చెల్లి, ఈరోజు క్యాన్సర్ లాగా నిన్ను తినేస్తున్నటువంటి పాపం ఏంటది, నిన్ను తినేస్తున్నటువంటి ఆ ఆలోచన ఏంటది, నిన్ను తినేస్తున్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏంటది, నువ్వు ఆలోచన చేసుకో. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే మనం ఆల్మోస్ట్ టైం చివరికి వచ్చేసాం. యేసయ్య మనల్ని అలవాటుగా ఉన్నటువంటి పాపాల్లో నుంచి బయటపడేయాలని అనుకుంటున్నాడు. యేసయ్య మనల్ని పాపంలో నుంచి బయటపడేయాలని అనుకుంటున్నాడు. ఇక్కడ నేను 2-3 విషయాలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. నెంబర్ 1, మన వైఖరి ఎలా ఉండాలి అని అంటే గొర్రెపిల్ల పంది. గొర్రెపిల్ల పంది గురించి ఎంతమంది ఈ ఉపమానం విన్నారు?
ఎంతమంది వినలేదు? కొంతమంది. సరే చెప్తా. ఏం లేదు, గొర్రెపిల్ల అంట ఒక ఒక బురదగుంట ఉంది అనుకోండి. అక్కడ గొర్రెపిల్ల ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ బురదగుంట అలా ఉంటే దాని నుంచి దూరంగా 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 వెళ్ళిపోద్దంట. పొరపాటున ఒకవేళ పక్కనున్న ఏదన్నా చెట్టుకున్న బురద దీనికి అంటుకుంది అనుకోండి, ఆ బురద అంటుకుంటే గొర్రెపిల్ల అసలు తట్టుకోలేదంట. అది అది విదిలించుకొని ఆ బురద పడిపోయేదాకా అస్సలు నిద్రపోదంట. అదే పందిపిల్ల ఉందనుకోండి, ఒక ఆయన ఒక చిన్న మంచి క్యూట్ తెల్ల పందిపిల్లని పెంచుకుంటున్నాడంట. క్యూట్, బాగా స్నానం చేయించి అత్తర కొట్టాడంట. దాన్ని బయటికి వాకింగ్కి తీసుకెళ్ళాడంట. అది నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఒక బురదగుండ కనపడిందంట. ఏం చేస్తుందో తెలుసా ఈ పందిపిల్ల? బెల్టుని ఇడిపించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బురదలోకి దూకేస్తాయి. గొర్రెకి పందికి అదే తేడా. జాగ్రత్త, నువ్వు గొర్రెలాగున్నావా, పందిలాగున్నావా? పాపం చేసే అవకాశం రాగానే వెళ్ళి దూకటం కాదు, దూరంగా పారిపోవటం. అది మనం అర్థం చేసుకోవాలి. పాపం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నావో దాన్ని కట్ చేసి పక్కన పడేయాలి, దాన్ని తీసేసి పక్కన పడేయాలి. నాకు ఒక చెడు అలవాటు ఉండేది. యేసుప్రభు నమ్ముకున్న కొత్తల్లో నేను అమ్మాయిల గురించి చెడ్డగా ఆలోచించడం చాలా సాధారణంగా చేసేవాడిని. ఒకరోజు మా పెద్దన్నకి షేర్ చేశా, అన్న ఈ ఆలోచనల్ని నేను తీసేయలేకపోతున్నానన్న, ఎలా సహాయం చేయండి మీరు అని అంటే, తమ్ముడు ఎక్కువగా ఏ టైంలో నీకు ఆలోచనలు వస్తాయి అని అంటే, అన్న నేను స్నానం చేసేటప్పుడు ఎక్కువగా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అన్న అని చెప్పాను. అప్పుడు అన్న ఏం చెప్పాడంటే, నేను హాస్టల్లో ఉంటా, తమ్ముడు నువ్వు బకెట్ తీసుకుంటావు కదా స్నానం వెళ్ళడానికి రూమ్లో నుంచి, బకెట్ పట్టుకున్నప్పుడల్లా మారుచున్న సమాజంలో పాట మొదలుపెట్టు. ఆ పాట పాడుతూ బకెట్ తీసుకుని వెళ్ళు, ఆ పాట పాడుతూ స్నానం చేయి. అన్న 4వ వచనం అయిపోతే మొదట వచనం మళ్ళీ మొదలుపెట్టు. స్నానం అయిపోయే వరకే మారుచున్న సమాజంలో పాట ఆగకూడదు. స్నానం చేసి బయటకు వచ్చి బకెట్ పెట్టి తుడుచుకొని పక్కన వచ్చేయి, అయిపోయింది. వారం రోజుల తర్వాత అన్న కాళ్ళ మీద పడిపోయాను నేను. ఆల్మోస్ట్, అన్న ఎంత బాగా చెప్పారన్న, నేను బయటకు వచ్చేసాను ఈ పాపంలోంచి. తమ్ముడు నీ జీవితంలో ఏదుందో దాన్ని కట్ చేయడానికి, దాని బదులుగా వాక్యాన్ని, దాని బదులుగా ఆత్మీయ పాటల్ని, దాని బదులుగా ఆత్మీయ విషయాల్ని మనం ముందుకు పెట్టుకుంటూ ఉంటే, మన హృదయంలో నింపుకుంటూ ఉంటే, నిన్న చదివాం, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని భక్తుడు చెప్పాడు. ఆ విధంగా మనం చెడ్డదాని స్థానంలో మంచిదాని చెప్పి ఒక వ్యక్తికి జవాబుదారీగా, ఒక అన్నకి ఒక అక్కకి మనం జవాబుదారీగా ఉంటూ వారితోటి మన స్ట్రగుల్స్, వారితోటి మన పాపపు అలవాట్ల గురించి షేర్ చేసుకొని అందులో నుంచి మనం బయటపడచ్చు. అందుకే కన్ఫెస్, కట్ ఆఫ్, కమిట్, కనెక్ట్, కంటిన్యూ, ఈ 5 Cలు మన జీవితంలో ఉంటే సరిపోద్ది. క్షమించమని అడగాలి, దాన్ని కట్ చేసేసేయాలి, దేవుని వాక్యానికి సమర్పించుకోవాలి, ఒక మంచి లీడర్ని మనకి పెట్టుకోవాలి, కంటిన్యూ అవ్వాలి. ఆ విధంగా మనం ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండు బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతా ఉంది. ఈ అమ్మాయి చూసుకోకుండా తెల్లటి చున్నీ, తెల్లటి చుడిదార్ వేసుకొని హోలీలోకి పోతా ఉంది. ఏమవుతుందండి? కానీ ఈ అమ్మాయి అయితే అందులో నుంచి పరిగెత్తుకొని పారిపోతూ ఉంది. మనం లెఫ్ట్ లాగా ఉన్నామా, రైట్ లాగా ఉన్నామా? పాపంలోకి పరిగెత్తుతున్నామా, పాపం నుంచి పరిగెత్తుతున్నామా? ఆలోచించుకోవాలి. అయితే ఒకవేళ విశ్వాసి పొరపాటున పాపం చేస్తే, ఈ విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. విశ్వాసి ఒకవేళ పొరపాటున పాపం చేస్తే రక్షణ పోదండి, రక్షణ ఆనందం పోదు. గుర్తుపెట్టుకుందాం. తమ్ముడు నేను తప్పు చేసేసానన్నా, అబద్ధం చెప్పేశాను, అమ్మో ఇక నేను నరకానికి పోతానేమో. నరకానికి పోవు, రక్షణ పోదు, రక్షణ ఆనందం పోతుంది. పర్లేదా అయితే అంటే నువ్వు క్షమించమని అడగాలి. 1 యోహాను 1:9 నిన్న చదివాం, అందుకే మళ్ళా చదవట్లేదు. క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు. అయితే నేను ఇంకా క్షమించమని అడగకుండా అలాగే కొనసాగాను అనుకో, దేవునితో ఉన్నటువంటి సంబంధం కట్ అవ్వదు. నువ్వు ఇంకా ఆయన బిడ్డవే, కానీ ఆయనతో సహవాసం చేయలేకపోతావు. ఆ ఎంజాయ్మెంట్ మిస్ అవుతుంది. సారీ చెప్తే అయిపోతుంది, కానీ సారీ చెప్పకుండా, క్షమాపణ అడగకుండా ఇంకా ముందుకెళ్ళావనుకో ఆశీర్వాదాలు ఆగిపోతాయి. భౌతిక ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నేను ఇంకా నేను సారీ చెప్పను, అలాగే పాపంలో కొనసాగుతానంటే ఇంకా కొనసాగితే దేవుడు ఒక దెబ్బ కొడతాడు.
ఒక తండ్రి కొడుకుని కొట్టినట్టుగా నువ్వు తప్పు చేస్తూ ఉంటే దేవుడు ఒక్క దెబ్బ వేస్తాడు టక్కన. అయితే దేవుడు చేయి కొద్దిగా పెద్దదే కాబట్టి దెబ్బ కొద్దిగా గట్టిగానే తగులుతుంది, జాగ్రత్త. అయితే ఇంకా నువ్వు కొనసాగితే నీ సాక్ష్యం, నీ పేరు పాడైపోతుంది. ఇంకా నేను కొనసాగుతానంటే నీ ఆరోగ్యం పాడవడానికి అవకాశం ఉంది. లేదండి నేను పట్టించుకోను, అలాగే పాపంలో ఉంటానంటే చివరికి చావు కూడా రావచ్చు. నాకు తెలిసిన ఒక అబ్బాయి సుబ్రహ్మణ్యం అని చీరాల్లో ఇలాగే అంటే దేవుని నుంచి అంటే హిందూ కుటుంబం నుంచి యేసుప్రభువు నమ్ముకున్నాడు. తర్వాత పాపంలో పడిపోయాడు. అందరూ చెప్తున్నా వినట్లేదు, అలాగా కంటిన్యూ అవుతున్నాడు. ఒకరోజు సడన్గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని బిడ్డలంగా ప్రభు క్షమిస్తాడు కదా, మన ఇష్టం అన్నట్టుగా ఉండొద్దండి. రెండింటినీ బ్యాలెన్స్ చేద్దాం. ప్రభువా సహాయం చేయి, క్షమించు అని అడగాలి. మొదటి లైన్లోనే ఆగిపోవాలా? రక్షణ పోదు, రక్షణ ఆనందం పోద్ది. అయ్యో సారీ ప్రభువా, తప్పు చేసేసాను అని చెప్పి ఆయన అడిగితే ఆయన మళ్ళా క్షమించి పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఆగిపోదాం. పవిత్రత గురించినటువంటి విషయాలు 3 విషయాలు 4 విషయాలు మనం చూసాం. నెంబర్ 1 పొజిషనల్ హోలీనెస్. రెండోది అంటే మన స్థితిలో మన పరిశుద్ధతగా ఉన్నాం. రెండోది ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటే మనం అనుదినం ఎదుగుతూ ఉన్నటువంటి పవిత్రత. మూడవది పర్సనల్ హోలీనెస్ అంటే వ్యక్తిగతంగా నేను లోపల హోలీగా ఉండాలి. నాలుగవది పబ్లిక్ హోలీనెస్. అది నేను ఇక్కడ చూపించట్లేదులే, టైం లేదు మనకి. పబ్లిక్ హోలీనెస్ అంటే బహిరంగంగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోటి కలిసినప్పుడు రిలేషన్షిప్స్ విషయంలో, బయటకు కనపడే విషయంలో, మన సాక్ష్య జీవితం విషయంలో, మన కాలేజీల్లో కాపీలు కొట్టడానికి, అసైన్మెంట్లు సబ్మిట్ చేయడానికి, ఇట్లాంటి వాటి విషయాల్లో మనం పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు మనకి తర్వాత టాక్లో కూడా వస్తాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన జీవితంలో పవిత్రతని ఏమాత్రం కోల్పోకూడదు. తమ్ముడు చెల్లి, యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. యేసయ్య విషయంలో నువ్వు జవాబుదారీగా ఉండు. ఆయన నువ్వు చీకట్లో చేసేది కూడా ఆయన నీ పక్కనే ఉండి చూస్తున్నాడు. ఆయన నీ విషయంలో బాధపడుతూ ఉంటాడు. జాగ్రత్త. ఒక అబ్బాయి, ఒక యంగ్ పర్సన్ మాటకి పాపంలో పడిపోతున్నాడంట. మాటకి కోపం వచ్చేస్తుందంట. మాటకి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంట. ఆయన మెంటర్ దగ్గరికి వెళ్ళాడు. అన్న ఇందులో నుంచి ఎలా బయటకు రావాలి అని అంటే, తమ్ముడు నీకు ఒక సలహా చెప్తానని చెప్పి ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్, చాలా మంచి చక్కటి పెయింటింగ్, ఆ పెయింటింగ్ ఒక చెక్క మీద వేసింది, అద్భుతంగా చాలా బాగుందంట. ఈ పెయింటింగ్ని నీ రూమ్లో గోడ మీద పెట్టుకో అని అన్నాడంట. పెట్టుకున్నానన్న. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఆ పెయింటింగ్ మీద ఒక శీల కొట్టు అని ఒక గుప్పెడు శీలలు ఇచ్చాడంట. ఒక శీల కొట్టు అంటే అమ్మో పాడైపోద్ది కదా అంటే, మరి నువ్వు తప్పు చేసావు కదా శీల కొట్టు అంటే, సరే అన్న. తప్పు చేసినప్పుడు కొట్టమంటారా? కొట్టు అంటే ఆ అబ్బాయి ఒక్కో తప్పు చేసినప్పుడు ఒక్కో శీల కొడతా ఉంటే ఆ పెయింటింగ్ అంతా చాలా పాడైపోతూ ఉందంట, హోల్స్గా పడిపోతూ ఉందంట. బాధేస్తుంది. వద్దు అని చెప్పి ప్రార్థన చేసుకొని ప్రభుతోటి కమిట్ చేసుకొని ఆయన పాపాల్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ అన్న దగ్గరికి వచ్చి, అన్న ఈరోజు నేను అసలు ఏ తప్పు చేయలేదన్నా, ప్రభు సహాయం చేశాడు అని అనగానే, అయితే నువ్వు వెళ్ళి ఒక మేకు తీసేసేయి అని అన్నాడంట. నువ్వు తప్పు చెయ్యకపోతే మేకు తీసేసేయి అని అంటే ఆయన ఒక్కొక్క మేకు తీసేశాడంట. మేకులన్నీ తీసేశాడు. అన్న అయినా కానీ పెయింటింగ్ ఇంకా చాలా హోల్స్గా గుంటలుగా ఉండిపోయిందన్న అని అంటే, తమ్ముడు నువ్వు తప్పు చేసినప్పుడల్లా దేవుని హృదయం అలాగ గాయపడుతుంది. దేవుని హృదయం మీద నువ్వు మేకులు కొడుతున్నావు, ఆయన హృదయానికి గాయాలు చేస్తున్నావు. దాన్ని గుర్తుగా పెట్టుకో, తప్పు చేయపాకు అని చెప్పాడంట. తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు చెల్లి, పవిత్రంగా ఉండడానికి తీతుని దేవుడు పిలిచాడు. తీతు ఒరిజినల్గా పవిత్రంగా ఉండటంతో మొదలైంది. ప్రభు ఆయన్ని నువ్వు పవిత్రుడివే అని చెప్పాడు, నువ్వు యువరాజువే అని చెప్పాడు. కానీ కొన్నిసార్లు యువరాజులాగా జీవించట్లేదేమో. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎదగాలి, పవిత్రతలో కొంచెం ఎదగాలి, పవిత్రతలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పవిత్రతలో నిన్ను నువ్వు మృతుడిగా ఎంచుకోవాలి, చచ్చిపోయినట్టుగా భావించాలి. గొర్రె పిల్లలాగా ఉండాలి, పందిలాగా కాదు.
జాగ్రత్త నీ మొబైల్ ఫోన్ విషయంలో, జాగ్రత్త నీ ఆలోచనల విషయంలో. ఎవరూ చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, యేసయ్య చూస్తున్నాడు. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ విషయంలో ప్రభువు హృదయం మీద మేకులు కొడుతున్నావు, ఏ విషయంలో నువ్వు ప్రభువు హృదయం మీద మేకులు కొడుతున్నావు. అయితే చివరిగా ఒక మాట చెప్పేదా, ఇదంతా మన వల్ల అయితే కాదు, a powerful helper is there. పవర్ఫుల్ హెల్పర్ ఈజ్ దేర్. ఆయన పవిత్రతలో మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. ఆయన శక్తిగల సహాయకుడిగా ఉంటాడు. పవర్ఫుల్ హెల్పర్. ఆయన నిన్ను నడిపిస్తాడు. తమ్ముడు, యేసుప్రభుని నమ్ముకున్న కొత్తల్లో చాలా విషయాల్లో ఇబ్బంది పడ్డాను. చాలా విషయాల్లో నేను యేసుప్రభుని ఏడిపించాను. చాలా విషయాల్లో యేసుప్రభు హృదయాన్ని గాయపరిచాను నేను. కానీ యేసయ్య కొంచెం నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన సహాయం చేస్తాడు. యేసయ్య నాకు సహాయం చేయి, యేసయ్య పవిత్రత విషయంలో నాకు సహాయం చేయను ఆయన అడిగితే ఆయన సహాయం చేస్తాడు. అందరం ఒకసారి లేచి నిలబడదామా? ప్రభువుకి నన్ను నేను అర్పించుకున్నట్టుగా, ప్రభువుకి నన్ను నేను, ప్రభువా అందరం నిలబడదాం, పవిత్రంగా ఉండడానికి నన్ను నేను అర్పించుకుంటున్నాను ప్రభువా అని ఆయనకు అర్పించుకున్నట్టుగా నిలబడి ఒక్క 30 సెకండ్లు ఎవరికి వాళ్ళం, యేసయ్యా ఈ విషయంలో నన్ను క్షమించు అని చెప్దాం, యేసయ్యా నాకు సహాయం చేయని చెప్దాం. 2 మాటలు చెప్పాం. నీకు తెలుసు ఏ విషయంలో నువ్వు యేసయ్యని ఇబ్బంది పెడుతున్నావో, యేసయ్యని గాయపరుస్తున్నావో. యేసయ్యా క్షమించు అని చెప్పు. రెండవది, యేసయ్యా సహాయం చేయి అని చెప్పు. తీతుకు సహాయం చేశాడు ఆయన, పౌలు గారికి సహాయం చేశాడు ఆయన, మత్తయ్య గారికి సహాయం చేశాడు ఆయన, ఎపఫ్రా గారికి సహాయం చేశాడు ఆయన, నీకు కూడా సహాయం చేస్తాడు. అందరం ప్రార్థన చేద్దాం. ఒక 30 సెకండ్లు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. తమ్ముడు చెల్లి అందరం 0 నుంచే మొదలు పెట్టాలి. కానీ ప్రభువే 100% తీసుకెళ్ళగల సమర్థుడు. ఆయనే సహాయం చేస్తాడు. అందరం అడుగుదాం, యేసయ్యా క్షమించండి, యేసయ్యా సహాయం చేయండి. ప్రేమగల గొప్ప దేవా, మేము పవిత్రంగా జీవించాలని నిన్ను నీవు సంపూర్ణంగా చివరి రక్తపు బొట్టు వరకు అర్పించుకున్నావయ్యా. కానీ మేమే సగం పవిత్రతతో నిన్ను బాధ పెడుతున్నాం, మా చెడ్డ కార్యాలతో నిన్ను గాయపరుస్తున్నాం. క్షమించండి యేసయ్యా. తీతులాగా మేము పవిత్రంగా ఉండడానికి సహాయం చేయండి. ఎపఫ్రాలాగా, మత్తయ్యలాగా, పౌలులాగా మా జీవితాలు నీకు అంగీకారయోగ్యంగా ఉంచండి. దినదినము ఎదగడానికి సహాయం చేయండి. గొర్రెపిల్లలాగా ఉండడానికి కృప చూపించండి. పందిలాగా వద్దయ్యా, వద్దు. సహాయం చేసి నడిపించండి. మేము ఒట్టివారమే, కానీ మీరు కృప చూపించి మీరు బలపరిచి నడిపిస్తారు. కాబట్టి మీ మీద కాన్ఫిడెన్స్తో మమ్మల్ని మేము నిలబడి మీకు సమర్పించుకుంటున్నాం. పవిత్ర జీవితం విషయంలో సహాయం చేయమని యేసు ప్రభుల వారు త్వరగా రాతున్నటువంటి మరణాన్ని తిరిగి లేసి జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.